హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మార్నింగ్ 7 o'clock అవుతుందండి. నేను వచ్చేసి పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు. సో మా హస్బెండ్ బయటికి వెళ్ళారు పాల ప్యాకెట్ తీసుకురావాలని చెప్పేసి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇంకా ఏమైనా స్నాక్స్కి ఫ్రూట్స్ పెట్టాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి మాటల్లోనే. హాయ్ చెప్పండి. హాయ్. ఏమేమి తీసుకొచ్చినారు? ఏముండేమో పాలు, పిల్లలకి బనానా, లెమన్ రైస్కి. సో పాత్రలన్నీ సర్దేశానండి. ఇప్పుడు రైస్ కడిగి పెడతాను. సో దీన్ని చూసి స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కాస్త జరిగితే పురుగులన్నీ ఏమైనా ఉన్నా కూడా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో మా ఇంట్లో అయితే క్యాట్స్ ఉన్నాయండి. అది మేమేం పెంచుకోవట్లేదు, కానీ అది ఫుడ్ కోసం వస్తూ ఉండేది. స్ట్రీట్ క్యాట్ ఒకటి. సో దానికి బాగా ఫుడ్ పెట్టి బాగా అలవాటు అయిపోయింది మాకు. తర్వాత అది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫుడ్ వేసేవాళ్ళము. అది వచ్చినప్పుడల్లా ఒకరోజు సడన్గా డెలివరీ అయిపోయి మా ఇంటికి వచ్చేసింది ఖాళీ టమ్మీతో. అప్పుడు అనుకున్నాము, సో ఇది ఎక్కడో డెలివరీ అయింది, పిల్లల్ని ఎక్కడో వేసింది అని చెప్పి. సో 4th డే మా ఇంటికి సడన్గా నేను డోర్ ఓపెన్ చేసేసి ఏదో ఇలాగే కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సడన్గా అది నోట్తో పట్టుకొని వాటి పిల్లల్ని 4 పిల్లల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ మా బెడ్రూమ్లో మంచం కింద పెట్టేసింది. సో మేము కూడా ఇంకా బయటికి పంపించలేదండి. పాపం చిన్న పిల్లలు కదా, ఎట్టుంటాయి ఇవి. ఏమన్నా బయటకు పంపిస్తే బయటకు వేసేస్తే డాగ్స్ అట్లాంటివి ఏమైనా తినేస్తాయి, ఉండిలే అని చెప్పేసి ఇక్కడే పెట్టుకున్నాము. సో ఇప్పుడు 1 month అయింది. బాగా అల్లరి చేస్తున్నాయి, అరుస్తూనే ఉంటాయి. తెలియలేదు అవి మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అవి ఏం చేయాలా ఏమి అని చెప్పేసి. బయటకు వదిలితే ఏమన్నా డాగ్స్ అలాగా తినేస్తాయి, పాపం చిన్నపిల్లలు ఇంకా అని చెప్పేసి అనుకున్నాము. అలాగే ఉన్నాయి, కొంచెం గలీజ్ చేస్తూ ఉన్నాయి. ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చూడాలి ఇంకా ఎక్కడైనా. మేము ఇప్పుడు మా మొహరం పండుగ దగ్గరలో ఉంది కదా, సో దానికి ఊరికి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తున్నాము. ఇవి ఉన్నాయి కదా ఎలాగా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే ఎవరికైనా ఇచ్చేద్దాంలే, బయట తీసుకునే వాళ్ళు ఉంటారు, చక్కగా పెంచుకుంటారు అని అంటున్నారు. చూడాలి ఇంకా. సో బియ్యం అయితే కడిగేశాను. ఈ రైస్ కుక్కర్లో ఇలాగే కరేసి పెట్టానండి నేను. మళ్ళీ అన్నం వార్చే పని లేకుండా డైరెక్ట్గా పెట్టేస్తాను. సో నెక్స్ట్ పిల్లల్ని లేపి వాళ్ళని స్నానం చేయించాలి. మా పాప బాగా లేస్తుందండి త్వరగా, కానీ మా చిన్నవాడు చాలా అల్లరి చేస్తాడు. వాడు అస్సలు మాట వినడు అసలు. స్కూల్ అంటేనే నాకు స్కూల్ వద్దు మమ్మీ, స్కూల్ వద్దు అని అంటుంటాడు. మీ పిల్లలు కూడా అంతేనా? నా పెద్ద కూతురు బాగా కరెక్ట్గా చక్కగా వెళ్ళానండి స్కూల్కి. పాపం ఏ రోజు ఏడ్చలేదు.
నన్ను ఏ రోజు ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదు, కానీ మా చిన్నోడు ఫుల్ ఆపోజిట్. స్కూల్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక రీజన్ చెప్తాడు. ఈరోజు చాలా ఎక్కువగా ఉంది, నేను స్కూల్కి వెళ్ళను, ఈరోజు వర్షం పడుతుంది, నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అంటాడు. సో ఏదో ఒక వంక చెప్తూనే ఉంటాడు. మీ పిల్లలు కూడా అంతేనా ఇంట్లో, చిన్నపిల్లలు? నేను ఫస్ట్ టైం షూట్ చేసుకుంటానండి, నాకు తెలీదు ఎలా మాట్లాడాలి, ఎలా ఇది కెమెరా పెట్టాలి అని చెప్పేసి ఏదో యూట్యూబ్లో చూస్తుంటాం కదా, వాళ్ళని చూసి నాకు వచ్చినట్టు పెట్టాను. దయచేసి తప్పు ఉంటే క్షమించండి, మీరు ఏమనుకోవద్దండి. సో రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు శుభ్రం చేయాలి. సో ఇప్పుడు రైస్ పెట్టేసాను కదండి ఒక సైడు ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటాను. తర్వాత పిల్లల్ని లేపేసి వాళ్ళని స్నానం చేపిస్తాను. చిన్న 2 నిమిషాలు 3 నిమిషాలు క్లీన్ చేసేసాను, ఇల్లు అయితే శుభ్రం చేసేసాను. మా పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారండి. నిహాన్ నాన్న లై, నాన్న స్కూల్కి టైం అయింది. నిహాన్ ఖుషి లై. సో మా ఇంటి దగ్గర, మా ఇంట్లో క్యాట్స్ ఉన్నాయని చెప్పాను కదండి, చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఏం చేస్తున్నాయి అవి. వాళ్ళ మమ్మీ వచ్చేసింది అప్పుడే. పిల్లల్ని అయితే వాళ్ళ నాన్న తీసుకొని వస్తున్నట్టు లేపి, నిద్ర లేపి. కుషమ్మ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ తల్లి. టైం చూడు 7:30 అవుతుంది. వెళ్ళి త్వరగా ఫాస్ట్గా రెడీ అవ్వు, మళ్ళీ నెక్స్ట్ తమ్ముడు రెడీ అవుతాడు. చూసుకో కింద క్యాట్ ఉంది. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. మా చిన్నోడు కూడా ఇప్పుడే నిద్ర లేసాడండి. లేచి కరెక్ట్గా స్ట్రైట్గా నా దగ్గరికే వస్తాడు. హాయ్ చెప్పు నాన్న, చూసే వాళ్ళకి, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పు. నిహాన్ హాయ్ చెప్పు, చెప్పాలి. చూడు చూడు లడ్డు. బాయ్. బాయ్ నాన్న. నిహాన్ బాయ్, నేను వస్తా తొందరగా. ఖుషి వద్దులే, అట్లే పో, వదిలేసి. బాయ్. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. సో ఇప్పుడు
ఇంకా నా టైం అనమాట. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత తినేసి ఏమన్నా ఇంటి పనులన్నీ చేసేసుకొని బట్టలు వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇదండి నా మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నా రొటీన్ ఎలాగ ఉంటుందని చూపించాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి దయచేసి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.